Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. శాంతి భద్రతలను కాపాడేటువంటి పోలీస్ అధికారి ఇంట పెను విషాదం నెలకొంది. బయట ఎందరి సమస్యలను పరిష్కరించే ఆ ఇంట్లో లోపల ఏ సుడిగుండం రేగిందో కానీ ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో రైల్వే సిఐ భార్య ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన స్థానికంగా పెను కలకలం రేపింది. ఇప్పుడు కన్నబిడ్డల భవిష్యత్తును కళ్ళ ముందే వదిలేసి ఆ ఇల్లాలు తాడును ఎంచుకుంది. ధర్మవరంలో రైల్వే సిఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి అశోక్ కుమార్ భార్య చాముండేశ్వరి తన నివాసంలోనే బలవన్మరణానికి పాల్పడింది. రాత్రి అందరూ నిద్రిస్తున్నటువంటి సమయంలో ఆమె తన బెడ్రూమ్లోకి వెళ్ళి ఫ్యాన్ వేసుకొని ప్రాణాలు విడిచింది. ఉదయాన్నే ఈ విషయం వెలుగులోకి రావడంతో కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. ఆ మృతదేహాన్ని చూసి అశోక్ కుమార్ పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపించడం చూసి అక్కడున్నటువంటి స్థానికులందరూ కూడా పూర్తిగా వారి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగేశాయి. చాముండేశ్వరి మరణం ఆ కుటుంబంలో తీరని లోటును మిగిల్చింది. ఆమెకు 2 పిల్లలు కూడా ఉన్నారు. కూతురు వర్షిత రాణి అనంతపురంలోని సత్యసాయి కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా, కుమారుడు పునీతరాయ్ పుట్టపర్తి సాయిబాబా కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఉన్నత చదువులు చదువుతూ ప్రయోజకులు కావలసిన దశలో ఉన్నటువంటి ఈ పిల్లలను అనాథలను చేసి ఆమె వెళ్ళిపోవడం వెనుక ఉన్న కారణాలపైన ఇప్పుడు సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది. కుటుంబ కలహాలే ఈ తీవ్ర నిర్ణయానికి ఉరిగొల్పి ఉంటాయని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. ఇక ఘటనపైన సమాచారం అందుకున్నటువంటి ధర్మవరం 2 టౌన్ సిఐ రెడ్డప్ప ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు అన్ని కోణాలలోనూ విచారణ జరుపుతున్నారు. భార్యాభర్తల మధ్య ఏవైనా గొడవలు జరిగాయా, లేక మరేదైనా మానసిక ఒత్తిడి కారణమా, ఇంకా మరేదైనా కారణాలు ఉన్నాయా అనేటువంటి విషయాలు కూడా తెలియాల్సి ఉంది. దానికి సంబంధించి అన్ని కోణాలను కూడా ఇప్పుడు దర్యాప్తునైతే కొనసాగిస్తున్నారు. ఏదేమైనా కూడా ఇంట్లో 2 ఎదిగినటువంటి పిల్లలు ఉన్నటువంటి సందర్భంలో తల్లి లేనటువంటి లోటు ఇప్పుడు ఆ పిల్లలకి పెను భారంగా మారనుంది. ఈ యొక్క విషాద ఘటనను ఆ పిల్లలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. తల్లి లేదనేటువంటి వార్తను వారు ఏమాత్రం కూడా ఒప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ వార్త తెలిసినప్పటి నుంచి అక్కడ ఇంట్లో చూసినటువంటి ఆ దృశ్యాలప్పటి నుంచి కూడా వారి కళ్ళల్లో నిరంతరం నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి. వారి బాధను చూసినటువంటి ఇరుగు పొరుగు వారు కూడా అయ్యో ఇంత పని అయిపోయిందని చెప్పేసి తీవ్రని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు ఒంటరి వాళ్ళు అయిపోయారే, తల్లి లేని పిల్లలు అయిపోయారనేటువంటి ఒక ఆందోళన, బాధను కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వ్యక్తపరుస్తున్నారు.